హాయ్, వెల్కమ్ టు ఎకో బైట్స్. సెకండ్ మిత్ అబౌట్ సీ ఫుడ్ ఏంటంటే, మనం ష్రింప్ అండ్ ప్రాన్ ఒకటే అనుకుంటూ ఉంటాం చాలా వరకు. ఎందుకంటే స్టార్ హోటల్స్ మెనూస్లో అవి చూస్తే ష్రింప్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు, బట్ మన వాడుక భాషలో ప్రాన్స్ అంటాము. ఈ రెండు ఒకటే. ఇజ్ ఇట్ మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఇట్స్ యాక్చువల్లీ మిత్. ష్రింప్ వేరు, ప్రాన్ వేరు, మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ రెండు బోత్ బిలాంగ్ టు డిఫరెంట్ ఫ్యామిలీస్ అనమాట. ష్రింప్ అనేది బేసికలీ ఏ షెల్ ఫిష్, అంటే మనకి క్రాబ్స్, లాబ్స్టర్స్ అండ్ ష్రింప్ ఈ మూడు కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినవి. ప్రాన్ బిలాంగ్ టు ఏ డిఫరెంట్ ఫ్యామిలీ. అండ్ బాడీ వైజ్, అనాటమీ వైజ్ దాని డిఫరెన్సెస్ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వైట్ ప్రాన్ అన్నమాట. ఇది ప్రాన్ ఎందుకంటే మీరు చూస్తే ఇది స్ట్రైట్ ఉంది. అండ్ ఈ క్లాస్ ఉన్నాయి చూసారా, ఈ ఫ్రంట్ క్లాస్ కంటే బ్యాక్ క్లాస్ లెంత్ ఎక్కువ ఉంటాయి. ఫ్రంట్ 2 and 3 క్లాస్ కంటే వెనక వచ్చే క్లాస్ పెరుగుతూ ఉంటాయి సైజ్. ఈ సైజ్ చూసారు కదా, ఫ్రంట్ చూడండి చిన్నగా ఉన్నాయి. అండ్ ఈ గ్రాడ్యువల్గా ఇవి చూసారా, ఇవి సైజ్ పెరుగుతూ వచ్చింది. సో ఇలాంటి వాటిని ప్రాన్స్ అంటారు. బట్ ష్రింప్కి వచ్చేటప్పటికి ఈ ఫ్రంట్ క్లాస్ పెద్ద ఉంటాయి, వెనక్కి వచ్చే క్లాస్ అండ్ వెనక్కి వచ్చే లెగ్స్ అన్ని గ్రాడ్యువల్గా చిన్నగా అయిపోతూ ఉంటాయి. సో అండ్ దీని బాడీ కూడా కర్వ్డ్ స్ట్రక్చర్డ్ ఉంది చూడండి, స్ట్రైట్ లేదు, ఇక్కడ కర్వ్ వచ్చింది. ఈ పైన కర్వ్ కనిపిస్తుంది కదా మీకు, ఇలా నేను స్ట్రైట్ గా పెట్టినా కూడా దీనికి కర్వ్ కనిపిస్తుంది ఇక్కడ. అది బేసిక్ డిఫరెన్స్ అనమాట ష్రింప్ కి ప్రాన్ కి. మనం చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అంటే జనరల్ గా రెండింటిని కలిపేసి మనం మాట్లాడతాం, ష్రింప్ అన్న ప్రాన్ అన్న ఒకటే అని. బట్ బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్ వైజ్ అయితే నన్ను అడిగితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అసలు దీని గురించి ష్రింపా ప్రాన్ ఆలోచనే అవసరం లేదు. టేస్ట్ రెండు ఒకలానే ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.